పందెం కోసం పెన్ను మింగిన ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. 3 ఏళ్ల క్రితం సహచర విద్యార్థులతో కలిసి 50 రూపాయలు పందెం కట్టి పెన్ను మింగేశాడు. ఇంటర్ చదువుతున్న మురళీకృష్ణ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా జీజీహెచ్ వైద్యులు ఎండోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స లేకుండా పెద్ద పేగులోని పెన్నును వెలికి తీశారు. క్లిష్టమైన ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. విద్యార్థి ప్రాణాలు కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. వాడు బిగ్గిస్తాను చెప్పి అబద్ధవాడు చేశాడు. అవును, మింగించాక తీస్తానని చెప్పాడా నీకు? మింగితే లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్టు కట్టావా, వాడు బెట్టు కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులో ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు నీ ఈ గొంతులో నేను తీస్తానని చెప్పాడు, అందుకని మింగావు నువ్వు. ఏం బెట్టు కట్టారు మీరు? 50 రూపీస్. 50 రూపీసా? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. 3 years అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. మింగిదా అది ఇంట్లో చెప్పలేదా? చెప్తే తల్లిదండ్రులు భయపడతారు చెప్పలేదు. అవును, ఎన్ని రోజుల క్రితం చెప్పావు ఇంట్లో? మన ఈ నెలలో చెప్పావా? డిసెంబర్లో. ఏమైంది? ఇబ్బంది ఏంటి నీకు? ఇంట్లో బాగా పడుచుకుంటే నొప్పి వస్తుంది చెప్పాను. అంతకుముందు లేదా నొప్పి? అసలు లేదు. అంతకుముందు ఎప్పుడు భరించా కానీ చెప్పలేకపోయా నొప్పి. అది ఎంతకాలం నుంచి వస్తుంది నొప్పి? నొప్పి చాలా నాళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు 3 years అవుతుంది మింగి. నీకు 2 years నుంచి వస్తుందా, 1 year నుంచి వస్తుందా, ఎట్లాగా? 2 years నుంచి. 2 years నుంచి నొప్పి వస్తుంది. మోషన్ అది ఫ్రీగానే అవుతుంది. ఇప్పుడు డిసెంబర్లో ఎక్కువయ్యి నీకు బాధగా ఉండి మీ ఫాదర్ వాళ్ళకి చెప్పావా? ఏమని చెప్పా? వాడు పెన్ను మింగించారు చెప్పించారు. పెన్ను మింగిచ్చారని చెప్పావు. అంతకుముందు వరకు చెప్పలేదు నువ్వు. పేరేంటి నీది? బాలమురళీకృష్ణ. ఏ ఊరు? గుంటూరా? గుంటూరులోనేనా నువ్వు చదువుకుంటుంది? లైలా కాలేజ్, నారాయణ కాలేజ్. ఎక్కడది? కొత్తపేట శివాలయం దగ్గర. జగన్నాథ స్వామి. సరే, నువ్వు మింగినప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు? శ్రీ వికాస్లోనా? అది గుంటూరులోనేనా? మొత్తం గుంటూరులోనే జరిగినాయి. నువ్వు మరి ఏలూరు ఎలా వెళ్ళావు దీనికి? ఎక్కడ తీయించుకోవడానికి వెళ్ళారు? గన్నవరం, ఏలూరు వెళ్ళారు. ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళారు కదా? పిన్నమనేని సిద్ధార్థకి. అక్కడికి ఎందుకు వెళ్ళా మరి? గుంటూరు రోడ్డు అయితే అక్కడ తీస్తారని చెప్పారు. ఎవరు చెప్పారు? మమ్మీ వాళ్ళు చెప్పారు. మమ్మీ వాళ్ళు అక్కడ తీస్తారని చెప్తే పిన్నమనేని సిద్ధార్థకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తే అక్కడ అవ్వలేదు, అందుకని గుంటూరు వచ్చారా? పందెం కోసం పెన్ను మింగిన విద్యార్థి అయితే ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన మీరు చూస్తున్నారు. ఈ ఘటన గుంటూరులో అయితే చోటు చేసుకుంది. ఈ పెన్ను మింగడము పందెం కోసం అనేది 3 ఏళ్ల క్రితం జరిగింది అని విద్యార్థి చెబుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ పెన్ను బయటికి రావడము. సో మరి డాక్టర్స్ ఏ విధంగా శస్త్రచికిత్సను నిర్వహించారు? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, 3 ఏళ్ల క్రితం మింగిన ఆ పెన్ను ఇప్పుడు అతనికి స్టమక్ లో నొప్పి రావడము, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, ఇదంతా జరిగింది. అసలు ఏ విధంగా ఈ ఘటన అంతా చోటు చేసుకుంది? ఆపరేషన్ లేకుండా ఏ విధంగా ఈ పెన్నును బయటకు తీశారు? రేఖ, పందెం కోసం స్నేహితులతో పందెం కట్టి పెన్నును మింగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఒక విద్యార్థి. అయితే ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది, కొత్తపేటలో చోటు చేసుకుంది. గుంటూరు కొత్తపేటకు చెందినటువంటి మురళీకృష్ణ అనే విద్యార్థి అంటే గత 3 ఏళ్ల క్రితం తాను 9వ తరగతి చదువుతున్న రోజుల్లో స్నేహితులతో సరదాగా 50 రూపాయలు బెట్టింగ్ కట్టి ఆ నేపథ్యంలో పెన్నును మింగేశాడు. అయితే అప్పటి నుంచి కూడా పెన్ను ఏదైతే మింగేసినటువంటి పెన్ను తన కడుపులోనే ఉండిపోయింది. గత కొన్ని రోజుల నుంచి కూడా కడుపు నొప్పి వస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని చెప్పాడు, తల్లిదండ్రులకు చెప్పాడు మురళీకృష్ణ. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ కు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అయితే పరీక్షలు చేసినటువంటి వైద్యులు విద్యార్థి మురళీకృష్ణ కడుపులో ఒక పెన్ను, పెద్ద పేగులో ఒక పెన్ను ఉండిపోయినట్టు కూడా గమనించారు. అయితే తీవ్ర కడుపు నొప్పితో ఈ నెల 18వ తేదీన, డిసెంబర్ 18వ తేదీన విద్యార్థి ఆసుపత్రిలో చేరారు. అయితే నిన్న ఆసుపత్రి వైద్యులు, గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు రెట్రోగ్రేట్ ఎంటరోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్ శస్త్రచికిత్స ద్వారా ఆపరేషన్ లేకుండా
ఆ విద్యార్థుల కడుపులో ఉన్నటువంటి పెద్ద పేగులు ఉన్నటువంటి పెన్నును బయటకు తీశారు. అయితే ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవటం చాలా అరుదుగా అని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. గత 3 ఏళ్ల క్రితం పెన్ను మింగినప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తున్నప్పటికీ కూడా ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఏమంటారు అంటే భయపడి విద్యార్థి చెప్పలేదు. అయితే కడుపు నొప్పి తీవ్రం అవడంతో గుంటూరు GGH కి తరలించిన నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపీ వైద్య విధానం ద్వారా పెన్నునైతే బయటకు ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం అయితే నిలకడగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ ఘటన అయితే గుంటూరు జిల్లాలో కలకలం రేపిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.